ఈవీఎంలలో మోసాలు జరిగాయని జనం నమ్ముతున్నారని అన్నారు ఉండవల్లి అరుణ్ కుమార్. ఇందులో టెక్నికల్ విషయాలు అందరికీ తెలియవన్నారు ఆయన. కొంతమందికే తెలిసే అవకాశం ఉందని క్లారిటీ ఇచ్చారు ఉండవల్లి. తెలియని వాడికి కూడా అందులో ఫ్రాడ్ ఎలా జరగచ్చో చెప్తున్నాడు, కానీ అలా జరిగిందని జనం నమ్ముతున్నారు. ఎంతమంది వింటున్నారో నాకు తెలియదు, కానీ ఎందుకంటే అన్ని ఉదాహరణలతోటి ఇదే నాకు ఉన్న కొంచెం నాలెడ్జ్ ఏంటంటే ఇందులో మొట్టమొదటి నుంచి ఈవీఎంలో ఏం జరుగుతుంది అన్నది మళ్లీ లెక్కెట్టిన తర్వాత చూసుకోవటం తప్ప అందులో మోడీ చేయొచ్చని మామూలు వాళ్ళకైతే తెలియదు. మనం ఎలక్షన్ ఏజెంట్లను పంపుతాం, అక్కడ అతను సంతకం పెట్టమంటే సంతకం పెట్టేస్తారు. వీళ్ళు చూసుకోండి అన్ని సరిగ్గా ఉన్నాయో లేవో అని మెషిన్ చూపిస్తాడు, చూపించి అన్ని సరిగ్గా ఉన్నాయని సంతకం పెట్టేస్తాడు. అది చూపించేవాడికి కూడా ఏం తెలియదు. వాళ్ళు కూడా మన మున్సిపల్ ఆఫీసులో పనిచేసేవాళ్ళు, తాలూకా ఆఫీసులో పనిచేసేవాళ్ళు.